Hi everyone, welcome to CP Commerce for You YouTube channel. This is useful for who are writing the TSI set in 2026. మీరు thumbnail చూసినట్టుగా టుడే we are discussing about the marks versus expected ranks అనమాట. టుడే మార్నింగ్ రెస్పాన్స్ షీట్ అనేది రిలీజ్ అయింది. సో మనకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అని చెప్పి స్టూడెంట్స్కు తెలుసుకున్నారనమాట. దెన్ మనకు వచ్చిన మార్క్స్కి ర్యాంక్స్ అనేది ఎంత వస్తుంది, దెన్ ఓన్లీ వి నో కదా మనకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజ్లో సీట్ వస్తుంది, మనం ఎక్స్పెక్ట్ చేసే కాలేజ్లో సీట్ రావాలంటే మనకెంత ర్యాంక్ రావాలి, మనకొచ్చిన కాలేజ్కి ఏ ఏ కాలేజ్లలో సీట్ అనేది వస్తుంది, కొన్ని డౌట్స్ అనేది స్టూడెంట్స్ మైండ్లో రేజ్ అవుతున్నాయి. సో వాటన్నింటికి మనకు ఒక సొల్యూషన్ రావాలంటే మనకు ర్యాంక్స్ అనేవి తెలియాలన్నమాట. సో ఐ విల్ మేక్ ద వీడియో ఆన్ మార్క్స్ వర్సెస్ ఎక్స్పెక్టెడ్ ర్యాంక్స్ అనమాట. ఈ ఎక్స్పెక్టెడ్ ర్యాంక్స్ అనేవి ఇట్స్ మై ఓన్ ఎక్స్పీరియన్స్తో నేను ర్యాంక్స్ అనేవి తీసాను అనమాట. 2-3 ఇయర్స్ డేటా అనేది అనాలిసిస్ చేసి నేను ఈ వీడియో అనేది తీస్తున్నా అనమాట. సో 160 to 200 మిడిల్లో మార్క్స్ వచ్చిన వాళ్ళకి 1 to 10 ర్యాంక్ అనేది వస్తుంది. దెన్ 150 to 160 మిడిల్లో మార్క్స్ వచ్చిన వాళ్ళకి 11 to 100 ర్యాంక్ అనేది వస్తుందన్నమాట. దెన్ 140 to 150 మిడిల్లో మార్క్స్ వచ్చిన వాళ్ళకి 100 to 200 మిడిల్లో ర్యాంక్ అనేది వస్తుంది. దెన్ 130 to 140 మిడిల్లో మార్క్స్ వచ్చిన వాళ్ళకి 200 to 350 మిడిల్లో ర్యాంక్ అనేది వస్తుంది. దెన్ 120 to 130 మిడిల్లో మార్క్స్ వచ్చిన వాళ్ళకి 350 to 500 మిడిల్లో ర్యాంక్ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ 110 to 120 మిడిల్లో మార్క్స్ వచ్చిన వాళ్ళకి 500 to 1000 దాకా ర్యాంక్ అనేది రావచ్చు. దెన్ 100 to 110 మిడిల్లో మార్క్స్ వచ్చిన వాళ్ళకి 1000 to 1500 మిడిల్లో ర్యాంక్ అనేది వస్తుందన్నమాట. దెన్ 95 to 100 మిడిల్లో మార్క్స్ వచ్చిన వాళ్ళకి 1500 to 2600 దాకా ర్యాంక్ అనేది రావచ్చు అనమాట. దెన్ 90 to 94 మిడిల్లో మార్క్స్ వచ్చిన వాళ్ళకి 2600 to 4000 దాకా ర్యాంక్ అనేది వస్తుంది. దెన్ 85 to 89 మిడిల్లో మార్క్స్ వచ్చిన వాళ్ళకి 4000 to 6500 దాకా ర్యాంక్ అనేది రావచ్చు. నెక్స్ట్ 80 to 84 మిడిల్లో మార్క్స్ వచ్చిన వాళ్ళకి 6500 to 10750 దాకా ర్యాంక్ అనేది రావచ్చు. నెక్స్ట్ 75 to 79 మిడిల్లో మార్క్స్ వచ్చిన వాళ్ళకి 10751 to 16000 దాకా ర్యాంక్ అనేది రావచ్చు అనమాట. దెన్ 700 to 70 to 74 మిడిల్లో ర్యాంక్ వచ్చిన వాళ్ళకి 16000 నుంచి 24000 దాకా ర్యాంక్ అనేది రావచ్చు. దెన్ 65 to 69 మిడిల్లో మార్క్స్ వచ్చిన వాళ్ళకి 24000 to 32500 దాకా ర్యాంక్ అనేది రావచ్చు అనమాట. దెన్ 60 to 64 మిడిల్లో మార్క్స్ వచ్చిన వాళ్ళకి 32500 నుంచి 43000 దాకా ర్యాంక్ అనేది రావచ్చు. దెన్ 55 to 59 మిడిల్లో మార్క్స్ వచ్చిన వాళ్ళకి 43000 to 53500 దాకా రావచ్చు అనమాట. నెక్స్ట్ 50 to 54 మిడిల్లో వచ్చిన వాళ్ళకి 53500 అబోవ్ అనేది ర్యాంక్ అనేది వస్తుందన్నమాట. 50 కన్నా బిలో వచ్చిన వాళ్ళు నాట్ క్వాలిఫైడ్ అనమాట. ఎంబీఏ అనేది వాళ్ళు చేయలేరు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎంట్రన్స్ అనేది రాసుకోవాలి. హియర్ ఇవన్నీ ఓన్లీ ఎక్స్పెక్టెడ్ ర్యాంక్స్ అనమాట. యాజ్ మై ఓన్లీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్. అంటే ఇంకా ఈ ర్యాంక్స్ అనేవి చేంజ్ కూడా అవ్వచ్చు అనమాట. ప్రీవియస్గా 80,000 మెంబర్స్ రాస్తారు, లాస్ట్ ఇయర్ 70,000 ప్లస్ మెంబర్స్ రాశారు, దిస్ ఇయర్ ఓన్లీ 50,000 మెంబర్స్ రాశారు. కాబట్టి ఓన్లీ ఇంత మార్క్స్ వచ్చినా కూడా మీకు ఇంకా బెటర్ ర్యాంక్స్ అనేవి రావచ్చు అనమాట ఇంతకన్నా కూడా. సో ఇంకా మీకు ఫర్దర్గా ఏమైనా రిగార్డింగ్ టు టీఎస్ఐ సెట్ 2026 ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి. వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.